మనం ఏం చేసాం ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉన్నాయి కదా మనకి ఆ రేంజ్లో విండోస్ లేఅవుట్ చూసాం, కస్టమైజేషన్ ఇది చూసాం. అలానే టూల్స్లో మన కీబోర్డ్ లేఅవుట్ కస్టమైజ్, మనకు షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా మనం కీబోర్డ్ మీద యూజ్ చేసుకోవడానికి, దీంట్లో మాడిఫై చేయడానికి మనం ఇవి ఉపయోగిస్తాం. ఇవి కాకుండా బటన్ బార్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ బటన్ లిస్ట్, బటన్ బార్స్, సేవ్ అనవచ్చు మనం చేసిన దాన్ని. సో ఫస్ట్ బటన్ లిస్ట్ తీసుకుందాం. బటన్ లిస్ట్లో మీకు ఇక్కడ చూడండి, ఫైల్, ఎడిట్, వ్యూ, మార్క్స్, మోడిఫై ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. ప్రతి దాంట్లో అంటే దేంట్లో ఏ ఆప్షన్స్లో, ఇప్పుడు సపోజ్ విండోస్లో మనకి సెలెక్ట్ ఆల్ ఉందనుకో, ఇక్కడ ఫైల్లో సెలెక్ట్ ఆల్ ఉంటే ఇక్కడ కూడా ఫైల్ మెనూలో మనకు ఉంటుంది. ఇక్కడ సేవ్ యాజ్, సేవ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సేవ్ కావాలి. సేవ్ అనేది ఇక్కడ మనం ఇక్కడ బటన్ బార్స్ ప్రతి చోట మనకు ఇక్కడ కానీ బటన్ బార్స్ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్యలో కానీ ఇక్కడ ఈ రెండు మధ్యలో ఇక్కడ బటన్ బార్స్ కానీ ఇక్కడ బటన్ బార్స్ కానీ మనం పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ అనేది మనం ఒక బటన్ బార్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఫైల్లోనే ఉంటుంది కదా ఇంపోర్ట్. ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్స్, ఇక్కడ మనం బటన్ బార్లో ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్స్ అలా ఏముండదు. ఇందులో నుంచి చేయడం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళేది ఏముండదు. అలానే మనం సేవ్ కూడా, సేవ్ ఆప్షన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సేవ్ ఆప్షన్ పెట్టుకుంటాం. వ్యూలో కూడా ఇక్కడ ఎక్కడైనా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ పెడతాం. మనం ఎక్స్పోర్ట్ యూజింగ్ క్విక్ టైమ్ కన్వర్షన్, టైం లాగా వచ్చింది కదా. డైరెక్ట్ ఎక్స్పోర్ట్ మూవీ దీని పక్కనే మనం ఇలా అయ్యాక మనం టూల్లోకి వెళ్ళేసి ఇక్కడ బటన్ బార్స్, సేవ్ బటన్ బార్స్. సపోజ్ ఇక్కడ సేవ్ బటన్ బార్స్లో అభినయ్ సేవ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మనం సీక్వెన్స్లోకి వెళ్ళండి. సపోజ్ ఈ క్లాస్ 2 అనేది ఒక సీక్వెన్స్. సపోజ్ ఇన్ అండ్ అవుట్ పెట్టి మనం సీక్వెన్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్ ఇదేంటి ఎక్స్పోర్ట్ క్విక్ టైమ్ మూవీ, డైరెక్ట్ ఎక్స్పోర్ట్ యూజింగ్ క్విక్ టైమ్ మూవీ. మనం ఇక్కడికి వెళ్ళేసి ఎక్స్పోర్ట్ యూజింగ్ క్విక్ టైమ్ ఇది అనే బదులు మనం డైరెక్ట్గా ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్విక్ టైమ్, సేమ్ ఆప్షన్స్, రెగ్యులర్గా మనం సేమ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అదే సీక్వెన్స్ సెట్టింగ్ ఎలా ఉందో అలానే మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ క్విక్ టైమ్ మూవీ చేస్తున్నాం. దానికి బదులుగా మనం ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పోర్ట్, ఇక్కడ విడిగా ఆప్షన్స్ ఏం లేదు. ఓకే, ఇలా చేస్తాం. ఈ బటన్ బార్స్ మనం సేవ్ చేసాం కదా, జస్ట్ ఒకవేళ రిమూవ్ చేయాలి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ వెళ్ళిపోతుంది. అవసరం లేదు, అవసరం లేదు. ఒకవేళ మీకు టూల్స్లోకి వెళ్ళేసి బటన్ బార్స్ లోడ్ మీరు కావాలా అభినయ్ చూస్ సేమ్, మళ్ళీ మీకు ఇక్కడ సేమ్. సో ఎక్కడైనా కూడా మనం అంటే షార్ట్ కట్ చేయడానికి ఇది లింక్ తెలుసు అనుకుంటాం మీకు ఆల్రెడీ. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం మనకు అక్కడ అపియర్ అవుతుంది. ఏ టూల్ మీద పెట్టినా కూడా దానికి సంబంధించిన సేవ్ ఆప్షన్. ఇప్పుడు మనం సేవ్, డైరెక్ట్ సేవ్ చేసాం, సేవ్ అయిపోయింది. కమాండ్ ఎస్ బదులు ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో అక్కడ పెట్టగానే సేవ్ అని వచ్చింది, పక్కన సేవ్ వచ్చింది. ఇక్కడ ఎక్స్పోర్ట్ యూజింగ్ క్విక్ టైమ్ అని వచ్చింది. ఏంటి వీటిని టూల్ టిప్స్ అంటాం. ఎల్లో కనబడుతున్నాయి కదా, ఎక్కడ ఉన్నా కూడా మీకు ఏమైనా అర్థం కాకుంటే అలా పెట్టండి, ప్లే ఆప్షన్. అదే స్పేస్ నొక్కితే వస్తుంది మనం కంట్రోల్ స్పేస్ కూడా. ఓకేనా, ఇక్కడ ఈ టూల్ టిప్స్, ఈ టూల్స్ టిప్స్ రావాలంటే కూడా మనం నేను ఇదివరకు చెప్పాను మీకు, యూజర్ ప్రిఫరెన్సెస్లో షో టూల్ టిప్స్ ఈ ఆప్షన్ ఎనేబుల్ ఉంటేనే వస్తుంది, లేకపోతే మనకు అసలు రాదు. ఓకేనా, మనం విండోస్ కూడా మనం అనుకున్నాం కదా, సపోజ్ బ్రౌజింగ్లో ఉంటే విండోస్ లేఅవుట్ గురించి. సార్ ఇవి ఏంటి సార్? అవి టూల్స్, వాటి గురించి చెప్తాను మీకు, ఆ టూల్స్ గురించి
సపోజ్ మనం ఇలా ఎప్పుడైతే స్నాపింగ్ అయిపోతుంది మనం ఇక్కడ కూడా మనం ఈ విధంగా ఈ విండోస్లోకి వెళ్ళేసి అరేంజ్ సేవ్ విండోస్ లేఅవుట్. సేమ్ మనం ఇక్కడ ఆల్రెడీ ఆపినాయి 2 అని సేవ్ చేస్తుంది. సేమ్ Ctrl+U అంటే Ctrl+U అంటే సేవ్ డిఫాల్ట్ వస్తుంది ఎక్కడైనా ఉంటే. లేదు మీకు కస్టమైజ్, ఇప్పుడు విండో మీరు కస్టమైజ్ చేసే ఆ రేంజ్లో లోడ్ విండోస్ లేఅవుట్ సేమ్ అభినయ్ 2 సేమ్ మనకి ఇక్కడ మన బ్రౌజర్ ఎక్కువ మొత్తంలో మనం చేసుకోవచ్చు. లేదు మీకు కావాల్సినవి సపోజ్ ఓన్లీ మనకి బ్రౌజర్ అక్కర్లేదు, మొత్తం సపోజ్ విండోస్ ఎక్కువ ఉన్నాయి, విండోస్ని ఇక్కడ పెట్టేసి ఇలా కూడా మీ చాయిస్ ఉన్నట్టుగా మీరు విండోస్ని మనం ఇక్కడికి వెళ్ళేసి ఆ రేంజ్లోకి వెళ్ళేసి సేవ్ విండోస్ లేఅవుట్ ఇక్కడ థర్డ్ టైప్ 3 రకాలు. మళ్ళీ Ctrl+U డిఫాల్ట్. అలానే ఇక్కడికి వస్తే మనం ఏమనుకున్నాం, మనం ఇక్కడ Ctrl+Shift+7 మనం Ctrl+Shift+7 అలా సేమ్ మనకు కావాల్సిన విండోస్ లేఅవుట్ వచ్చింది. ఇట్లా ఏదైనా కూడా బటన్ బార్స్ కానీ మనం ఇక్కడ విడివిడిగానే పెట్టవచ్చు. ఎందుకంటే ఈ ఆప్షన్ ఇక్కడే ఉంది మన విండోస్ లేఅవుట్ అనేది. అలానే టూల్స్లో మన కీబోర్డ్ లేఅవుట్ ఉంది, కస్టమైజ్ కీబోర్డ్ డిఫాల్ట్ కానీ కీబోర్డ్ సెట్టింగ్ మార్చుకోవడానికి ఇది చూసాం కదా. ఓకే, అలానే ఇక్కడ బటన్ లిస్ట్, ఫస్ట్ లిస్ట్ తీసుకొని పెట్టాలి, తర్వాత దాన్ని సేవ్ చేయాలి, లేదంటే లోడ్ చేయాలి, మన ఇష్టం. ఆడియోకి సంబంధించిన ఆల్రెడీ కొన్ని ప్రిసెట్స్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ బటన్ బార్స్లో. సపోజ్ ఆడియో ఎడిటింగ్, మీడియా లాగింగ్ సంబంధించిన మన టూల్స్ కావాలంటే మీడియా లాగింగ్ సంబంధించిన టూల్స్ అని ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా వచ్చాయి మీడియాకి సంబంధించిన. అలానే టూల్స్ ఉంటాయి. మళ్ళీ సేమ్ బటన్ బార్స్లో మనం ఆడియోకి సంబంధించినవి కావాలి, ఆడియోకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ యాడ్ అయ్యాయి. లిస్ట్ మన డిఫాల్ట్ కావాలనుకుంటే మన డిఫాల్ట్ బటన్ బార్స్ సేమ్ మన అది చూస్ Ctrl+U మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనకు ఇది ఒక చిన్న క్లాస్.